హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే ఫ్లిక్స్. వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్. ప్రజెంట్ ఇప్పుడు తమిళనాడులో సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల పరంగా కూడా బాగా ట్రెండ్ అవుతున్న పేరు విజయ్ తలపతి. ప్రజెంట్ ఇప్పుడైతే తమిళనాడులో సూపర్ స్టార్ ఎవర్రా అంటే విజయ్ తలపతి గారు. ఎప్పటి నుంచో తమిళంలో స్టార్ గా ఉన్న రజనీకాంత్నే దాటేసి నెంబర్ 1 స్థాయిలో వచ్చాడు విజయ్ తలపతి. మనం స్టార్ అనేస్తున్నాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ అనే పదం అంత ఈజీగా రాదు భయ్య. స్టార్ గా మారడానికి గల కారణం ఆయన హార్డ్ వర్క్ అండ్ ఆయన డీసెంట్ బిహేవియర్, తక్కువగా మాట్లాడడం, మాట్లాడిన ప్రతిసారి మంచి మాటలే మాట్లాడడం, ఇలా మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఇప్పటికీ స్టార్ గానే ఉన్నాడు. ఏంటంటే విజయ్ తలపతి గారు పాలిటిక్స్ లో వెళ్లారు, ఇది అందరికీ తెలిసిందే. తమిళంలో నెంబర్ 1 స్టార్ గా ఉండి ఆయన కెరియర్ పోతుంది అని తెలిసి కూడా పాలిటిక్స్ లో వచ్చాడు అంటే ఆయన గ్రేట్ భయ్య. అసలు విజయ్ తలపతి గారు స్టార్టింగ్ పార్టీ ఎప్పుడు పెడదాం అనుకున్నారో తెలుసా? ముందుగా విజయ్ తలపతి గారు జయలలిత గారు మరణించిన తర్వాత జయలలిత గారు లాగే సేమ్ విజయ్ కూడా పార్టీ పెడుతున్నాడు అని న్యూస్ వచ్చాయి భయ్య. ఎప్పుడంటే జయలలిత గారు చనిపోయిన తర్వాత విజయ్ అలా పార్టీ పెట్టుకున్నాడు అని అప్పుడు మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు ట్రూత్ గా మారాయి భయ్య. విజయ్ గారు పార్టీ పెట్టి పార్టీ నేమ్ కూడా అనౌన్స్మెంట్ చేశారు రీసెంట్ గానే. తమిళగా వెట్రి కలగం అనే పార్టీ నేమ్ పెట్టి అనౌన్స్మెంట్ చేశారు భయ్య. అలా పార్టీ నేమ్ అనౌన్స్ చేస్తూ కొన్ని బాధాకరమైన విషయాలు కూడా చెప్పాడు భయ్య. అప్పుడు ఆయన ఏం చెప్పాడో క్లారిటీగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా విజయ్ తలపతి గారు 2029 ఇయర్ లో పూర్తిగా పాలిటిక్స్ లో వెళ్ళిపోతాడంట గైస్. అండ్ అలాగే దీంతో పాటు ఇప్పుడు ఆయన సినిమాలు ఆపేస్తా అని కూడా చెప్పాడు. ప్రజెంట్ విజయ్ గారిది సెట్స్ లో ఉన్న మూవీస్ ఏంట్రా అంటే గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సినిమాకి డైరెక్టర్ అయితే వెంకట్ ప్రభు గారు. విజయ్ గారిది ఇది 68th ఫిలిం కాబట్టి ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఫిలిం చేస్తానో చేయను అని డౌట్ఫుల్ గా చెప్పాడు భయ్య. ఇలా 68th, 69th ఇలా 2 మూవీస్ చేసి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేస్తా అని చెప్పాడు. ఇక్కడితో అందరికి వచ్చిన డౌట్స్ ఏంట్రా అంటే విజయ్ తలపతి గారు ఎల్సీయూలో ఉంటాడా ఉండడా? మోస్ట్లీ విజయ్ తలపతి గారు ఎల్సీయూలో ఉండే ఛాన్స్ 50-50 భయ్య. ఎంత లేదన్నా నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇంకో 5 years ఉంటది కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా 5 years లో ఇలా ఎల్సీయూలో పదే పదే విజయ్ గారికి సినిమాలు ఉండవు కాబట్టి మాక్సిమం లియో 2 ఉంటది. దాని తర్వాత ఎల్సీయూ క్లైమాక్స్ లో వస్తాడు అనుకుంటున్న విజయ్ తలపతి గారు. మోస్ట్లీ ఇప్పుడు పాలిటిక్స్ లో వెళ్ళిపోయాడు కాబట్టి సినిమాలు కూడా తక్కువ చేస్తాడు కాబట్టి లోకేష్ కనకరాజ్ కూడా అర్థం చేసుకొని జస్ట్ ఒక్క సినిమాలోనే ఆయన క్యారెక్టర్ ని ఎండ్ ఆఫ్ చేస్తాడు అనుకుంటున్నాను. లేకపోతే లియో 2 తీసి దాని తర్వాత ఎల్సీయూ క్లైమాక్స్ లో జస్ట్ కొన్ని సీన్స్ మాత్రమే విజయ్ గారికి పెడతారు అనుకుంటున్నాను. మోస్ట్లీ ఒక యాక్టర్ పాలిటిక్స్ లో వెళ్తున్నాడు అంటే పాలిటిక్స్ కి సంబంధించి ఒక సినిమా ఖచ్చితంగా తీస్తాడు. నేను చెప్పిన విధంగానే విజయ్ తలపతి గారు కూడా కంప్లీట్ పాలిటిక్స్ మూవీ ఒకటి తీయబోతున్నాడు గైస్. విజయ్ తలపతి గారికి పాలిటిక్స్ మూవీ తీయడానికి ముందుగా కార్తిక్ సుబ్బరాజు డైరెక్టర్ గా ఉంటే సరిపోతుంది అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల విజయ్ తలపతి గారు కార్తిక్ సుబ్బరాజు వద్దు అని చెప్పేశాడట. కార్తిక్ సుబ్బరాజు వద్దు అని చెప్పి హెచ్ వినోద్ని తీసుకుందాం అనుకున్నారట. అండ్ మోస్ట్లీ ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా ఫాస్ట్ గా వచ్చేస్తుంది అనుకుంటున్నాం. మన ఏపీలో పవన్ కళ్యాణ్ గారు ఎలాగో తమిళంలో విజయ్ తలపతి గారు కూడా అలానే. మనం బాగా చూసుకుంటే వీళ్ళ స్టేట్స్ లో వీళ్ళు మాత్రం సూపర్ స్టార్స్ భయ్య. వీళ్ళు జస్ట్ సినిమాలు చేస్తూ కూడా ఉండిపోవచ్చు. కానీ వీళ్ళ కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు పాలిటిక్స్ లో పోతే కెరియర్ పోతుంది అని తెలిసి కూడా పాలిటిక్స్ లో వచ్చారు అంటే వీళ్ళు గ్రేట్ భయ్య.